ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తగా మాత్రం ఉండాలి. అలాగే ఈ నెల 5వ తేదీ తర్వాత నుంచి గ్రహస్థితిలో వచ్చేటువంటి మార్పుల కారణంగా కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఊహించినటువంటి వార్తలు, పరిస్థితులను ఈ నెలలో మీరు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ నెల 18వ తేదీ వరకు కూడా, ముఖ్యంగా ఈ నెలలోని మొదటి 3 వారాల వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండడం, ఇంకా కొత్త విషయాలు, కొత్త సంప్రదింపులు, కొత్త వ్యక్తుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా కూడా ఎవరితో కూడా పౌరుషంగా వ్యవహరించకండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు నచ్చినటువంటి పనులను అస్సలు చేయకండి. మీ కుటుంబ పరంగా ఇప్పటి వరకు మీకున్నటువంటి సమస్యలకు సంబంధించి మంచి పరిష్కార మార్గాలను పొందుతారు. అలాగే మీ కుటుంబ పరంగా మీపై బాధ్యతలు పెరుగుతాయి. అనవసరమైనటువంటి విభేదాలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ సంతానం విషయంలో ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అలాగే మీ తోబుట్టువులు, తల్లిదండ్రులు, మీ దగ్గరి బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న కారణంగా అనవసరమైనటువంటి వాదనలు చేయకండి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులలో దగ్గరి బంధువులతో మీకున్నటువంటి ఆర్థిక వ్యవహారాల పరిష్కార దిశగా ఎవరైనా మధ్యవర్తులతో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి తప్ప మీరే డైరెక్ట్గా ఏ పనిని కూడా చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. మీ భాగస్వామితో కూడా ఈ నెలలో మీరు ఎక్కువగా విభేదించేటువంటి సందర్భాలను ఎదుర్కొంటారు. అనవసరమైనటువంటి వాదనలు ఎక్కువగా జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ నెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆదాయానికి లోటు లేనప్పటికీ పెరుగుతున్నటువంటి ఖర్చుల కారణంగా మీకు అందినటువంటి ఆదాయం సరిపోకపోవచ్చు. అలాగే మీ భాగస్వామి తరఫు నుంచి కూడా మీకు కొంతమేర ధనం అందినప్పటికీ కూడా మీ ఇంట్లో ఈ నెలలో కొనేటువంటి ఖరీదైన వస్తువు కారణంగా కూడా కొంతమేర ధనం లోటు ఏర్పడవచ్చు. బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ నెలలో రుణాన్ని పొందలేకపోవచ్చు. అలాగే ఈ నెలలో మీరు అత్యవసర ఖర్చుల కోసం కొంత మొత్తంలోని ధనాన్ని మీ చేతిలో ఉంచుకోవడం మంచిది. ఈ నెలలోని మొదటి 3 వారాలలో ఊహించినటువంటి ఆర్థిక విపత్తును కూడా ఎదుర్కోవలసి రావచ్చు. అందుకే కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు చేయకండి. అలాగే పూర్తి విషయం తెలియకుండా ఊహాజనితంగా ఆర్థిక వ్యవహారాలను అస్సలు చేయకండి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ నెలలో గ్రహస్థితి కారణంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఇప్పటి వరకు మీకున్నటువంటి ఖాతాదారులకు సంబంధించి చాలా అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని మోసం చేసేవారు కూడా ఉంటారు. అలాగే మిమ్మల్ని మోసం చేసేవారు కూడా ఉంటారు. అలాగే మీ ఖాతాదారులతో మీ పోటీదారులకి మధ్య ఉన్నటువంటి సంబంధం కూడా ఈ నెలలో మీకు బయటపడవచ్చు. మీ వ్యాపార పరంగా పెద్ద మొత్తంలోని పెట్టుబడులను పెట్టేటువంటి ప్రయత్నం అస్సలు చేయకండి. అలాగే మీ వ్యాపార పరంగా ఒక విషయంలో ఈ నెలలో మీపై ఒత్తిడి ఎక్కువగా వస్తుంది. మీ వ్యాపారానికి సంబంధించి ఎన్నో పనులు ఉండడం, ఇంకా పనులను పూర్తి చేయడానికి సమయం తక్కువగా ఉండడం, తగినంత సమయం దొరకకపోవడం లాంటి సమస్యలను ఈ నెల మొదటి వారంలో ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఈ నెలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యాపార పరంగా మిమ్మల్ని మోసం చేసేవారు ఉంటారు. అలాగే గత నెలలతో పోల్చుకుంటే ఈ నెలలో అమ్మకాలు తక్కువగా కూడా ఉంటాయి. అలాగే ఈ నెల మే తర్వాత నుంచి మీకు మీ వ్యాపార పరంగా లాభాలను చూస్తారు. అయితే మీ వ్యాపారానికి సంబంధించి ఎలాంటి కొత్త వ్యవహారాలను చేయకపోవడమే మంచిది. మీ ఉద్యోగపరంగా ఈ నెలలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల యొక్క తీవ్రత పెరుగుతుంది. అయితే ఈ నెల చివరలలో మాత్రం మీకున్నటువంటి సమస్యల నుంచి కొంతమేర ఉపశమనాన్ని పొందుతారు. మీ ఉద్యోగానికి సంబంధించి ఒక కొత్త ఆలోచనను చేస్తారు, కొత్త ఉద్యోగ ప్రయత్నాన్ని చేస్తారు. అయితే దానికి సంబంధించిన ఫలితాన్ని మే 10వ తేదీ లోపుగానే పొందుతారు. మే 8వ తేదీ నుండి మీ కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి చాలా అనుకూలమైనటువంటి కాలం. విద్యార్థులకు ఈ నెల మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే చాలా ఎక్కువగా కష్టపడాలి. అలాగే ఈ నెలలోని మొదటి 2 వారాలలో మీరు హాజరయ్యేటువంటి పోటీ పరీక్షలలో మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ నెలలో కేతు బలం మీకు అనుకూలంగా ఉన్న కారణంగా గత నెలలో మీరు రాసినటువంటి పరీక్షల యొక్క ఫలితాలను ఈ ఏప్రిల్ నెలలో పొందుతారు. అది మీరు అనుకున్న విధంగానే ఉంటుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెలలో అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా మే 8వ తేదీ వరకు కూడా మీ విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలను మానుకోవడం మంచిది. వీలైతే కనీసం ఏప్రిల్లోని మొదటి 2 వారాలు అయినా సరే మీ విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలను చేయకుండా ఉండడమే మంచిది. ఈ నెలలో మీ వ్యక్తిగత ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరే స్వయంగా డ్రైవింగ్ చేసేటువంటి ప్రయాణాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి.
న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో డబ్బు ఎక్కువగానే ఖర్చు అవుతుంది, కానీ అనుకున్న ఫలితం మాత్రం పొందలేకపోవచ్చు. ముఖ్యంగా మీ న్యాయపరమైనటువంటి సమస్య యొక్క తీవ్రత అనేది మే 3వ తేదీ వరకు కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. మే 3వ తేదీ తర్వాత నుంచి చట్టపరమైనటువంటి సమస్యలకు సంబంధించి తగు పరిష్కారాన్ని పొందుతారు. అలాగే సమస్య యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. మొత్తంగా కూడా వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలోని మొదటి 3 వారాలు కూడా ఒక పరీక్షా కాలంగా ఉండబోతుంది. మే 3వ తేదీ తర్వాత నుంచి కొంతమేర ఉపశమనాన్ని పొందుతారు. ఈ నెల మొత్తం కూడా మీరు మాంసాహారాన్ని తినకపోవడమే మంచిది. అలాగే ఈ నెలలో మిమ్మల్ని ఎవరు బెదిరించినా లేదా మీకు శత్రువులుగా ఎవరు అనిపించినా కానీ వారికి చాలా వరకు దూరంగా ఉండండి తప్ప అనవసరమైనటువంటి వాదనలను వారితో అస్సలు చేయకండి. ఈ నెలలోని మంగళవారాలలో హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే ఏదైనా ఒక శనివారం రోజున శనీశ్వరుని గుడిలో శనీశ్వరునికి అభిషేకాన్ని చేయించండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.